చెప్తున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన చనిపోయిన 7 రోజుల్లో 1400 పౌండ్లు కేవలము ఆ రెజిమెంట్లో ఉన్నటువంటి సైనికులు మాత్రమే విరాళంగా ఇచ్చి నెక్స్ట్ 1 నెల రోజుల్లో 150 పడకల ఆసుపత్రి అక్కడ కట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతంలో ఎవరిని రానివ్వకూడదు అని మహారాజా రణవీర్ సింగ్ అక్కడ ఒక చట్టం పాస్ చేస్తే దానికి వత్తాసు పలికారు ఈ బ్రిటిష్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఆ రోజుల్లో మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్క్ అనేటటువంటి మిషనరీలు సిఎంఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళను భయంకరంగా హింసించారు. భయంకరంగా హింసించి భయంకరంగా వారిని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వారు కనుక ఫ్రెంచ్ వారు వారికి వచ్చి వారితో మాట్లాడి మధ్యస్థంగా మాట్లాడిన కారణంగా మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్కులు అక్కడే నిలిచిపోయారు. ఆ తరువాత ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ విలియం జాక్సన్ ఎల్మ్స్లీ అనేటటువంటి ఒక వైద్యుడు వచ్చాడు. ఆయన తన కృషిని అక్కడ మొదలుపెట్టాడు. ఆయనను తరిమి వేయని రోజు లేదు, తరిమి వేయని వింటర్ లేదు. ప్రతి వింటర్లో అక్కడ ఎవరు ఉండటానికే వీల్లేదు అని మహారాజా రంజిత్ సింగ్ చెప్తే ఆయన భయపడలేదు. ఆయన ప్రతి సమ్మర్లో అంటే ప్రతి వేసవి కాలంలో అక్కడికి వెళ్ళి సంవత్సరానికి 3000 చొప్పున, సంవత్సరానికి 3000 మంది చొప్పున 1885 వరకు, 1885లో మొదలు పెడితే ఆయన దాదాపు 35 నుంచి 37 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసి కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రేమించాడు. అందులో ఒక్క వ్యక్తి, ఆయన పేరు, ఆయనతో పాటు పనిచేసేటటువంటి అసిస్టెంట్, కేవలం ఒక్క వ్యక్తి ముస్లింగా ఉన్న వ్యక్తి ప్రభువును నమ్ముకున్నాడు. అంతే. 30 ఏళ్ల పరిచర్య, మత మార్పిడి కోసం ఆయన జీవితాన్ని పానార్పణంగా పోశాడా? కాదు ప్రియులరా. ఆయన వైద్యం చేసిన ప్రతిసారి సువార్త గురించి చెప్పేవాడు. వైద్యం చేసిన ప్రతిసారి హీ యూస్ టు రిసైట్ గాస్పెల్స్ అని రాయబడింది హిస్టరీలో. రిసైట్ అంటే ఉన్నది ఉన్నట్లుగా కంఠత చెప్పటం. ఆయనకు తెలిసినవి 2: ప్రేమించాలి దేవుణ్ణి మరియు ప్రజలను, వైద్యం చేయాలి ఒక మంచి సమరయుడిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భావజాలం? ఈ వైద్యులు ఈ దేశానికి, దేశంలో ఉన్న చోరులతో సమానం అని చెప్పినటువంటి ఈ సంస్కృతిలో వచ్చిందా, లేక 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో నుంచి వచ్చిందా?